వీకెండ్ ఆ, ఎలాగోలా బిజీ ఉండటానికి ఆ, వారానికి ఒక భామా కలాపం వస్తుందేమో అనిపిస్తుంది. నీకు సీక్వెల్ కి ఫ్రాంచైజీకి అండ్ సినిమాటిక్ యూనివర్స్ కి డిఫరెన్స్ తెలుసా? అండ్ అన్నిటికంటే అల్టిమేట్ ఏంటంటే నీ కార్తీక దీపం సీరియల్ తెలుసా? యా, జస్ట్ ఐడియా ఉంది బ్రో, అంతే. యా. అరే నీకు వంటలక్క తెలీదా? హాయ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు సినీబస్ టాక్స్. ఈరోజు నేను సురక్షిత్ అండ్ మై కో హోస్ట్ మల్లినాథ్ మేమిద్దరం కలిసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మనం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నాకు తెలిసి మనం సీక్వెల్స్, సినిమాటిక్ యూనివర్స్లు, ప్రీక్వెల్స్, లేకపోతే ఫ్రాంచైజీలు ఇలాంటి పదాలు తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా వినుండం. కానీ ఇప్పుడు ఏ మూవీ తీసినా దానికి ఒక సీక్వెల్ లేకపోతే దాని ఒక సినిమాటిక్ యూనివర్స్లో పడడం లేకపోతే ఒక ఫ్రాంచైజీకి లింక్ చేయడం, ఇట్ హాస్ బికమ్ లైక్ వెరీ కామన్. అసలు ఈ చేంజ్ ఎందుకు వచ్చింది ఇండస్ట్రీలో? ఈ చేంజ్ మన ఇండస్ట్రీకి మంచిదా కాదా? దీనివల్ల మనకు మన ఇండస్ట్రీకి జరుగుతున్న ఆ లైక్ ఉపయోగం ఏంటి? అలాంటి ఆ థింగ్స్ అన్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అన్నమాట ఈ వీడియోలో. సో నాతో పాటు నిజంగానే. మల్లినాథ్ కూడా ఉన్నాడు. అనే స్టార్ట్ విత్ ద ఫన్నీ నోట్ బ్రో. వీకెండ్ ఆ, ఎలాగోలా బిజీ ఉండటానికి ఆ, వారానికి ఒక భామా కలాపం వస్తుందేమో అనిపిస్తుంది చూస్తుంటే. వామ్మో! అసలు బానే ఉంది ఆ మూవీ, కానీ ఐ థింక్ ఇట్ వాజ్ యా. సో అన్నెసెసరీ. ఇప్పుడు పార్ట్ 3 అంట, రాయ్ ఏజెంట్ అంట. యా. అలానే అన్ని మూవీస్ బాగాలేదని చెప్పలేము. లైక్ ద సో యా. మెనీ గుడ్ మూవీస్ విత్ సీక్వెల్స్. బట్ ఏది జనాలకి ఇంట్రెస్ట్ ఉంది, ఏది క్యూరియస్గా ఉన్నారు జనాలు, యా. ఆ క్యారెక్టర్స్ ని మళ్ళీ మళ్ళీ చూడడానికి, ఈ దానికి మళ్ళీ మళ్ళీ చూడడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అన్నది జడ్జ్ చేయడం చాలా కష్టం అన్నమాట. యా. నాకు డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే బ్రో, టు బీ ఫ్రాంక్, ఇప్పుడు బాహుబలి తీసుకుంటే దట్ ఈస్ లైక్ దేవర్ బిఫోర్ దేవర్ ఫిక్స్ దట్ ఇది 2 parts లో వెళ్తుంది అని. బట్ హ్మ్. అదే ద రిఫరెన్స్ మైట్ బి డిఫరెంట్. ఇప్పుడు భామా కలాపం ఉంది, అది నాకు తెలిసి స్టోరీ రాసుకునేటప్పుడు హీ వుడ్ రోట్ ఇట్ డౌన్ ఫర్ ఓన్లీ ఫస్ట్ పార్ట్. హ్మ్. అది అయిన తర్వాత ఏదన్నా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అప్పుడు హీ మైట్ హావ్ రిటర్న్, ఓకే దీనికి తీస్తే అలా ఉంటుంది అని. సో ఐ థింక్ దేర్ ఇస్ ఏ ప్రైమరీ డిఫరెన్స్, ఐ గెస్. డెఫినెట్లీ ఐ అగ్రీ విత్ యా. దట్. ఎందుకంటే నాకు తెలిసి నువ్వు బాహుబలి అన్నావు కాబట్టి అది నాకు చెప్పాలనిపిస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీలో అసలు ఎంత కాదన్నా ఈ ఫ్రాంచైజీస్ లేకపోతే సీక్వెల్స్ అన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది రాజమౌళి. ఆ చేంజ్ కి బీజం వేసింది తెలుగు ఇండస్ట్రీకి మాత్రం రాజమౌళి. ఆల్ ది క్రెడిట్ గోస్ టు హిమ్. తనని యా. చూసి అందరు ఫాలో అవుతా వెళ్తా అవుతా అవుతా వెళ్ళిపోయారు. బట్ రాజమౌళి ఈజ్ ఓన్లీ విల్ ఓన్లీ ఫాలో ఆర్జీవి. I mean, he did like everything, bro. Like when I searched, he was like the first one. Like Money was a sequel. He did the Money sequel, and he did Rakta Charitra. That was a sequel. Yeah, I ట్రూ mean, of ట్రూ. course, he touched every genre. So కానీ ఒకటి బ్రో, మన ఆడియన్స్ కోసం జస్ట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్, నీకు సీక్వెల్ కి ఫ్రాంచైజీకి అండ్ సినిమాటిక్ యూనివర్స్ కి డిఫరెన్స్ తెలుసా? ఎందుకంటే నాకు తెలిసి ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ లైక్ లాట్ ఆఫ్ లైమ్ లైట్ ఎట్ దిస్ మూమెంట్. అందరూ అన్నిటి గురించి మాట్లాడుతా ఉన్నారు. సో కానీ నాకు తెలిసి చాలా మందికి డిఫరెన్స్ అనేది తెలియదు. ఐ డోంట్ థింక్ ఎనీబడి లైక్ థింక్ సో మచ్. కానీ జస్ట్ మనం చెప్పడానికి ట్రై చేద్దాం ఒకసారి. yeah, and a sequel is nothing but like maybe they are making it to a limited part, like maybe 2 parts or 3 parts, how the story is going to start and end. Maybe he's dividing between in the whole story. But to me, franchise come under like franchise and cinematic universe. Like cinematic universe, they might have sequels. Hmm. సో ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ తీసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ పీవీసీ లైక్ ప్రశాంత్ వర్మ, హీఈస్ గోయింగ్ విత్ హనుమాన్, అండ్ జై హనుమాన్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ సినిమాటిక్ యూనివర్స్, బట్ దట్ విల్ బి ఎ సీక్వెల్ యాజ్ వెల్. సో బేసికలీ సీక్వెల్ అంటే దృశ్యం 1, దృశ్యం 2, ఇప్పుడు దృశ్యం యా. 3 వస్తుంది. ఆ మూడు కంటిన్యూస్ స్టోరీ కాబట్టి దాన్ని సీక్వెల్ అనొచ్చు. ఆల్సో దృశ్యం ఈజ్ ఎ ఫ్రాంచైజ్, ఎందుకంటే లైక్ దృశ్యం అనేది ఒక మూవీ ఫ్రాంచైజ్ లాగా యా. అయిపోయింది. హ్యారీ పాటర్ ఈజ్ ఎ ఫ్రాంచైజ్, ఆల్సో ఫ్రాంచైజ్. దేర్ యా. ఆల్ కనెక్టెడ్ స్టోరీస్, సో దట్ ఈస్ ఆల్సో ఎ సీక్వెల్. మార్వల్లో ఎంటైర్ మార్వల్ ఈజ్ అ సినిమాటిక్ యూనివర్స్. యా. దాంట్లో ఐరన్ మ్యాన్ 1, ఐరన్ మ్యాన్ 2, ఐరన్ మ్యాన్ 3 సీక్వెల్స్. కానీ సీక్వెల్స్. యా. ఐరన్ మ్యాన్ ఇంకా థార్ మూవీస్ కంటిన్యూ లైక్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్. యా. ఒక స్టోరీ లైన్ వల్ల కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఇన్ ద సేమ్ సినిమాటిక్ యూనివర్స్ బట్ నాట్ ఎసెన్షియల్లీ ది కంటిన్యూషన్ ఆఫ్ ద ప్రీవియస్ స్టోరీ అన్నమాట. యా. సో అదొక స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ క్రియేట్ చేస్తుంది సినిమాటిక్ యూనివర్స్ లైక్ విచ్ యా. ఇస్ సిమిలర్ టు మార్వెల్. ఎగ్జాక్ట్లీ. KGF 1, KGF 2, KGF 3 sequels, and that is KGF franchise. యా. Bahubali 1, Bahubali 2 sequels in Bahubali franchise. యా. అలా
సో భామా కలాపం ఫోర్స్డ్ ఫ్రాంచైజ్ ఆర్ Yeah, ఫోర్స్డ్ సీక్వెల్ అన్నమాట. let's మొన్నే take for వచ్చింది Salar as కాబట్టి well recently. సలార్ 1 and 2 ఐ థింక్ దట్ వాస్ ద Yeah, డెలిబరేట్ ప్లాన్ కదా, ముందే 1 and 2 yeah, తీద్దామని చెప్పేసి. స్టోరీ సగమే చెప్పాడు, ఇంకా చాలా స్టోరీ ఉంది yeah. చెప్పడానికి. సో చూద్దాం. బట్ ఈ చేంజ్ వాట్ యూ థింక్, ఈ ఇట్లాంటి చేంజ్ రావడం వల్ల, ఇలాంటి సీక్వెల్స్ రావడం వల్ల డెఫినెట్లీ దెర్ ఆర్ మోర్ మూవీస్ కమింగ్ అప్ అండ్ దెర్ ఇస్ లాట్ మోర్ క్యూరియాసిటీ అమంగ్ పీపుల్ టు వాచ్ ది సీక్వెల్స్ టు ఎ లార్జ్ Yeah. ఎక్స్టెంట్. కానీ ఈజ్ ఇట్ డూయింగ్ గుడ్ టు ది ఇండస్ట్రీ ఆర్ బ్యాడ్ టు ది ఇండస్ట్రీ అకార్డింగ్ టు యూ? I వాట్ mean, యూ థింక్? I don't really judge is it good or bad, bro, but I think it will be a part of this ecosystem, like in the movie industry. Like it all depends upon like it's part of the ecosystem. You can't get rid of it. Like if we think that is bad, but it still exists. So I think there will be no point in like we have to think it is good or bad because it's still going to be there. It just depends on how you want to perceive it. Like for example, as I said, ఇప్పుడు ఫిలిం మేకర్ అది మనం చూసే ఇంట్రెస్ట్ ఫిలిం మేకర్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఉన్నాడు, హీఈస్ గోయింగ్ టు నెక్స్ట్ మేక్ అ మూవీ విత్ మహేష్ బాబు విచ్ ఈస్ లైక్ గోయింగ్ టు బి అ ఫ్రాంచైజ్. హీ టోల్డ్ దట్ ఇట్స్ గోయింగ్ బి అ ఫ్రాంచైజ్ బట్ వీఆర్ నాట్ షూర్. 3 పార్ట్స్ తీస్తాడా, 2 పార్ట్స్ తీస్తాడా, హౌ ఈస్ ఇట్ అనేది వీఆర్ నాట్ షూర్. బట్ ఇట్ డిపెండ్స్, లైక్ ఒక సినిమా ఒక పార్ట్ చేసి వేరే సినిమా చేసి మళ్ళీ హీ మైట్ కమ్ బ్యాక్ అండ్ డూ దిస్. లైక్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్ సే ఇన్ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు నోలన్ ఉంటే he did Batman 1 and he came out of that. He made Inception, again went back. He did the second Batman and came out and did Interstellar like that. ఓకే, కుడ్ బి, చూద్దాం. బట్ నాకైతే ఓవరాల్ గా అనిపిస్తుంది ఏంటంటే డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ అన్నెసెసరీ మూవీస్ విచ్ Mm-hmm. ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, చాలా ఫోర్స్ఫుల్ గా Yeah, మొహాలకి రుద్దుతున్నారు. అది పక్కన పెడితే ఐ థింక్ ఆన్ ఎ లార్జర్ ఎక్స్టెంట్ ఇట్స్ డూయింగ్ గుడ్ టు ది ఇండస్ట్రీ. yeah, లైక్ ఇట్స్ జనరేటింగ్ మోర్ క్యూరియాసిటీ. ఆల్సో ఒక స్టోరీ రైటర్ కి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి రాసినప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ లవ్ అన్నమాట. yeah. నేను కూడా ఫిలిం Now, మేకరే కాబట్టి నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని సార్లు ఏదన్నా తీస్తున్నప్పుడు చాలా ఓకే, ఐ లవ్ దిస్ క్యారెక్టర్, ఐ వాంట్ టు డూ మోర్ అబౌట్ దిస్ yeah, క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఫ్యూచర్ ఎలా రియాక్ట్ అవుతుంది అవన్నీ చూడాలనిపిస్తుంది. అవన్నీ తర్వాత తర్వాత మెల్లమెల్లగా యాడ్ అవుతూ ఉంటాయి. yeah. రీసెంట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే బ్రో ఐ కెన్ టేక్ సలార్. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఓకే వెళ్తోంది. ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ వాట్ ఐ థాట్ వాజ్ లాస్ట్ 10 minutes వాజ్ ద క్రూషియల్ స్టోరీ. మ్మ్. ఏదైతే ఉందో నీకు లాస్ట్ 10 minutes తెలుస్తుంది. బట్ అగైన్ మీకు సినిమా బయటకు వచ్చిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. మేబీ ఇట్ మైట్ బీ ఫర్ సీయింగ్ ప్రభాస్ లైక్ దట్ ఫర్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. కానీ హై హై అయితే వచ్చింది మొత్తానికి. కానీ ఇట్ ఈస్ కీపింగ్ మీ హుక్ ఫర్ ద సెకండ్ పార్ట్ యాజ్ వెల్. లైక్ లాస్ట్ 10 minutes చెప్పి ఈస్ జస్ట్ గివింగ్ ఇట్ లైక్ ఓకే లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ నౌ ఇన్ ద సెకండ్ పార్ట్. కరెక్టే, యా, దట్ హుక్ ఉంటే జనాల క్యూరియాసిటీ వస్తుంది. యా, ఐ థింక్ ద బిగ్గెస్ట్ హుక్ ఇన్ ద ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ ఇన్ లాస్ట్ డెకేడ్ వాస్ కట్టప్ప కిల్లింగ్ యా. బాహుబలి. వై కట్టప్ప కింగ్ దానికంటే బాహుబలి. యా, దానికంటే పెద్ద హుక్ పాయింట్ అసలు ఎక్కడా నాకు యా, గుర్తుకులేదన్నమాట. అసలు ఎగ్జాక్ట్లీ చాలా 100%. యా, దట్ ఈస్ లైక్ వన్ ష్యూర్ షాట్. అసలు బాహుబలి 2 రిలీజ్ అయినప్పుడు దట్ ఈస్ లైక్ వచ్చింది. ఇంకా ఇట్ కేమ్ అవుట్ విత్ పాజిటివ్ వైబ్ అండ్ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా ఇట్ కైండ్ ఆఫ్ రీచ్డ్ బియాండ్ ఎవ్రీ వన్స్ ఎక్స్పెక్టేషన్. లైక్ మేబీ మ్మ్, బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు డౌట్ ఉండుండొచ్చు బట్ 2 వాజ్ లైక్ యునానిమస్లీ ఇట్ వాజ్ ఫస్ట్ మార్నింగ్ షో నుండి కూడా ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ ఎ బ్లాక్ బస్టర్ ఐ గెస్. వెరీ ట్రూ. అసలు యా, ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలి ఉంది నీకు. ఈ యా. ఫ్రాంచైజెస్ నాకు తెలిసి చాలా అనౌన్స్ చేశారు. నీకు అనౌన్స్ చేసిన మూవీస్ లో వాట్ డూ యూ థింక్ ఈజ్ ద మోస్ట్ అన్నెసెసరీ అన్ఇంట్రెస్టెడ్ సీక్వెల్ కమింగ్ అప్? కేజీఎఫ్ కూడా ఇప్పుడు నాకు KGF 3 అంటే కూడా ఐ డోంట్ థింక్ ఐఎమ్ యాజ్ మచ్ ఇంట్రెస్టెడ్ యాజ్ నౌ సీయింగ్ ద KGF 3. ఒకవేళ ఓన్లీ తెలుగు అనుకుంటే పుష్ప 2 అఫ్ కోర్స్. ఇప్పుడు పుష్ప 2 ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ బట్ పుష్ప 3 నిన్నో ఐ సా సమ్ రీల్ ఇన్స్టాగ్రామ్ సేయింగ్ దట్ దేర్ మైట్ బి అ ఛాన్స్ ఫర్ పుష్ప 3 లుకింగ్ ద సర్కమ్స్టాన్సెస్ అని అన్నాడు అల్లు అర్జున్. సో బట్ interested because it is coming from Sukumar, like maybe from his point of view, it will be interesting for sure. బట్ యూజ్లెస్ గా అంటే నీకేం గుర్తొస్తున్నాయి బ్రో? నాకు అంత గుర్తు రావట్లేదు కబ్జా. ఎగ్జాక్ట్లీ. కబ్జా. నాకు తెలుగులో ఏం గుర్తు రావట్లేదు కానీ కబ్జా అయితే అసలు వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసిందే కేజీఎఫ్ కి రిప్ ఆఫ్ లా తీసాడు పార్ట్ 1. ఓ యా. వాడికి ఎంత వాడు ఎంత మంచిగా అసలు ఎంత లైక్ ఆఫీషియల్ గా మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసుకున్నాడు పార్ట్ 2 తీస్తామని చెప్పేసి. నవ్ బ్రో నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసావా? ఇప్పుడు నవ్ ఎవ్రీ టాలీవుడ్ టాప్ స్టార్ ఈస్ డూయింగ్ ఈదర్ సీక్వెల్ ఆర్ ఫ్రాంచైజెస్.
ఇప్పుడు ఫస్ట్ లెట్స్ టేక్ అల్లు అర్జున్. హీఈస్ ఆల్రెడీ డూయింగ్ ఎ సీక్వెల్, పుష్ప 1 and 2. లెట్స్ టేక్ ఎన్టీఆర్, దేవరా, హీస్ డూయింగ్ 1 and 2. యా, నౌ లెట్స్ టేక్ ప్రభాస్, సలార్, హీస్ డూయింగ్ 1 and 2. నౌ లెట్స్ టేక్ మహేష్ బాబు, హీస్ డూయింగ్ ఎ సీక్వెల్ ఆర్ ఎ ఫ్రాంచైజ్ ఆర్ ఎ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్. నోబడీ నోస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. నాకు యా, తెలిసి మోస్ట్ ఆఫ్ చిరంజీవి దమ్. తీయబోతున్న మూవీ కూడా దట్ ఐ ఫర్గాట్ ద మూవీ నేమ్, వశిష్ఠ. విశ్వంబర, I guess. అండ్ అన్నిటికంటే అల్టిమేట్ ఏంటంటే నీ కార్తీక దీపం సీరియల్ తెలుసా? యా, జస్ట్ ఐడియా ఉంది బ్రో, అంతే. యా. అరే నీకు వంటలక్క తెలీదా? అంటే చూస్తే గుర్తుపడతానేమోలే. వంటలక్క లైక్ షీ ఈస్ లైక్ దిస్ మోస్ట్ కామన్ హౌస్ హోల్డ్ నేమ్ అన్నమాట. కార్తీక ఓకే. దీపం అండ్ వంటలక్క, దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ యా, యా. సీరియల్స్ లో. ఆ సీరియల్ కూడా పార్ట్ 2 వస్తుంది. ఓ. ఇట్స్ నాట్ సీజన్స్, పార్ట్ 2 డైరెక్ట్. నాగిని సీరియల్ ఉన్నట్టుంది, చాలా 7-8 సీజన్స్ ఉన్నట్టుంది. ఓకే. ఇప్పుడు దీనికి వస్తుంది పార్ట్ 2. అది ఎన్ని ఇయర్స్ వచ్చింది తెలుసా? కార్తీక దీపం 5-6 ఇయర్స్ వచ్చినట్టుంది అది. సో మొన్నే ఆపేశారు, లాస్ట్ కి ఆపేసి మళ్ళీ అనౌన్స్ చేశారు పార్ట్ 2 వస్తుందని చెప్పి. నేను చూసిన లాస్ట్ సీరియల్ చక్రవాకం ఏమో బ్రో. దానికి కూడా తీస్తారు పార్ట్ 2 కొన్ని రోజులు ఆగు. చక్రవాకం పార్ట్ 2. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే నాకు తెలిసి దిస్ వాట్ ఎవర్ దిస్ సీక్వెల్స్ ఆర్ డూయింగ్, దేర్ ఓన్లీ డూయింగ్ గుడ్ టు ది మూవీ ఇండస్ట్రీ, ఎస్పెషల్లీ మోర్ వర్క్. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, మూవీస్ లో ఎక్కువ మూవీస్ ఉంటే ఎక్కువ మందికి జాబ్ దొరుకుద్ది అండ్ ఎక్కువ మందికి రిసోర్సెస్ మూవ్ అవుతా ఉంటాయి. సో ఇండస్ట్రీ విల్ మేక్ మోర్ మనీ అండ్ మోర్ పీపుల్ విల్ కమ్ బ్యాక్. అండ్ ఒక స్ట్రగ్లింగ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే, ఇప్పుడు భామకాలపం డైరెక్టరే ఉన్నాడు, నాకు తెలిసి అది అతని సెకండ్ మూవీ యా. కదా. సో ఇండస్ట్రీలో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టకపోతే, ఫస్ట్ మూవీ హిట్ అయినా సెకండ్ మూవీ నీకు మళ్ళీ ఒక ప్రొడ్యూసర్ దొరకడం అండ్ ఆల్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ అన్నమాట, లైక్ యా. టిపికల్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం. సో భామకలాపంలో కొంచెం జనాలకి క్యూరియాసిటీ వచ్చింది కాబట్టి దానికి సీక్వెల్ అంటే ప్రొడ్యూసర్స్ కూడా కొంచెం ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఒక యంగ్ డైరెక్టర్ కి తన కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి డెఫినెట్లీ ది సీక్వెల్స్ ఆర్ ఫ్రాంచైజీస్ ఆర్ హెల్పింగ్. Even the audience mind is changing, that if there is a good sequel, they're definitely going to watch it, no matter what. If it's really like worthy and you are giving the enough what do you call this, emotional ride when you are watching the movie, I think it doesn't matter like you are making 2 parts or 3 parts. వెరీ మరి ట్రూ. ఇంకా ఒకటి నెంబర్స్ ఎక్కువయ్యే కొద్దీ ఎంత తీసినా కూడా, ఐ మీన్ ఫర్ మార్వెల్ ఆల్సో బ్రో, ఎట్ సమ్ పాయింట్ వీఆర్ లైక్ బోర్డ్, బట్ ఎట్ ది ఎండ్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ వర్ లైక్ టూ బ్రిలియంట్ మూవీస్ యాక్చువల్లీ. ఇప్పుడు మార్వెల్ నేను ఆఫ్టర్ ఎండ్ గేమ్ నాకు తెలిసి ఏది అంత పెద్ద హిట్ అవ్వలే. మేబీ స్పైడర్ మ్యాన్ అయిందేమో. అంతే, స్పైడర్ మ్యాన్ తర్వాత ఇంకేది యా. అవ్వలేదు. బిఫోర్ వి సైన్ ఆఫ్, వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ విచ్ తెలుగు ఇండస్ట్రీకి ఇంకా అడాప్ట్ అవ్వైంది ఏంటంటే, నువ్వు హాలీవుడ్ లో చూస్తే దే డూ అ లాట్ ఆఫ్ మూవీసెస్ అండ్ సిరీసెస్ బేస్డ్ ఆన్ బుక్స్, నోవెల్స్. యా. యా. మనలో ఇంకా ఆ కల్చర్ మనకు అలవాటు కాలే. ఇప్పుడు సీక్వెల్స్, ఫ్రాంచైజీస్, సినిమాటిక్ యూనివర్స్ లో హాలీవుడ్ లో మేబీ ఒక 15-20 ఇయర్స్ ముందు నుంచే ఉన్నాయి. ఓ యా. మన వాళ్ళు ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అడాప్ట్ చేసేసుకొని ఫుల్ గ్రో చేసేస్తున్నారు. ఎనీవేస్ తెలుగు ఇండస్ట్రీస్ బూమింగ్ సో మచ్ కదా ఇండియా మొత్తంలో. యా. సో అడాప్ట్ చేసేసుకున్నారు మన వాళ్ళు ఫుల్గా. ఒక్కటి అడాప్ట్ చేసుకోండి ఏంటంటే, బుక్స్ బేస్డ్ మూవీస్ రావడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యారీ పాటర్ బుక్ బేస్డ్ మూవీ, లార్డ్ ఆఫ్ ద రింగ్స్. యా. అలా చెప్పుకుంటూ పోతే హాలీవుడ్ లో చాలా ఉన్నాయి. లైక్ ఐ థింక్ నెట్ఫ్లిక్స్ లో, అమెజాన్ ప్రైమ్ లో వచ్చే సిరీసెస్ లో సగం సిరీస్ లో నోవెల్ బేస్డ్ సిరీసెస్. ఓ యా. యా. ఐ థింక్ Almost franchises, mostly they come from I think maybe from novels and books. That's a good point, bro. Actually, good observation. You take anything like, let's say even James Bond is like from taken from a novel. One guy ఇండస్ట్రీకి. started, like Prashant Verma started taking the mythology and putting it to the universe. Maybe it might not be ఇప్పుడు హనుమాన్ అంటే దట్స్ లైక్ ఆల్మోస్ట్ ఇంకా రాముడు అంటే రామాయణం. దట్స్ గోయింగ్ టు బి లైక్ దట్స్ ప్రాపర్ నావెల్ కాదు, బట్ ఒక ఇతిహాసం మన హిస్టరీ కాబట్టి ఈజ్ లైక్ డూయింగ్ ఇట్. యా, చూద్దాం. మేబీ ఫ్యూచర్ లో ఏదైనా బుక్స్ బేస్డ్ మూవీస్ తెలుగులో కూడా ఫుల్ గా అడాప్ట్ అయిపోయి వస్తాయేమో. బట్ ఆన్ దట్ యా. నోట్, ఐ థింక్ విల్ సైన్ ఆఫ్ అవర్ కాన్వర్సేషన్ ఫర్ టుడే. విల్ యా, కమ్ బ్యాక్ షూర్ విత్ బ్రో. అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆన్ మూవీస్ వెరీ సూన్. యా, సో థ్యాంక్స్ guys, please like, share and subscribe website Talkies. So keep following this channel for getting the latest updates. See you all. Bye. Bye bye guys, thanks.